హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రాత్రి తన చేతిలో టవాల్ని శ్రీనివాస్ ముఖానికి ముసుగా కప్పేసి శ్రీనివాస్ని తోసిపడేసి మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎవరు ఎవరు అని శ్రీనివాస్ అరుస్తూనే ఉంటాడు. అయితే శ్రీనివాస్ కింద పడిపోయిన వాడు తేరుకొని లోపల దాత్రి లోపలికి వెళ్ళబోతుంది. ఎవరు లోపలికి వెళ్ళారు, రండయ్య వెతుకుదామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కానిస్టేబుల్తో కలిసి లోపలికి వెళ్ళి వెతుకుతాడు. అప్పుడే దాత్రి నేరుగా సంఘటన జరిగిన హీరోయిన్ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక పొడవాటి విగ్ పడిపోయి ఉంటుంది. హీరోయిన్కి హెయిర్ బాగానే ఉంది కదా, మరి ఈ విగ్ ఎవరిది అని దానిని ఒక కవర్లోకి తీసుకొని ఆధారాన్ని సేకరించుకుంటుంది. తర్వాత అక్కడ మొత్తం రక్తపు మరకల్ని గమనిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ మొత్తం రక్తపు మరకల్ని గమనిస్తూ ఉంటుంది. అందులో ఒక అడుగు పడి ఉంటుంది. ఆ రక్తపు అడుగు ముద్రని రాత్రి బాగా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది. అయితే ఆ అడుగులో కాలికి 6 వేలు ఉన్నట్టుగా ముద్రలు చూపిస్తూ ఉంటాయి. అదేంటి, ఈ అడుగుకి 6 వేలు ఉన్నాయి, మామూలుగా 5 వేలే కదా ఉండేది అని ఆ అడుగుని కూడా ఫోటో తీసుకొని ఉంటుంది. ఇంకా చుట్టూ మిగతా చోట్ల కూడా కొన్ని ఫోటోలను చేసుకుంటుంది. ఈ లోపలే కిరణ్ దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో కిరణ్ చెప్పు అని దాసరి మాట్లాడుతూ ఉంటుంది. మేడం, ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కానిస్టేబుల్ని తీసుకుని లోపలికి వచ్చేసారు మేడం, మీకోసం వెతుకుతున్నారు ఇల్లంతా అని చెప్పడంతో మీరు త్వరగా దాక్కోండి మేడం అని చెప్పడంతో దాత్రి వెంటనే ఒక చోట దాక్కొని ఉంటుంది. ఏమయ్యా, మొత్తం కూడా ఇల్లంతా వెతకండి అయ్యా, ఖచ్చితంగా ఎవరో లోపలికి వచ్చారు అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పడంతో కానిస్టేబుల్స్ అన్ని గదులు వెతుకుతారు. మర్యాదగా లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వస్తారా అని రివాల్వర్ పట్టుకొని శ్రీనివాస్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. అయ్యో, నేను ఇక్కడైతే దాక్కున్నాను, బయటికి వెళ్దామంటే ఇంకొక దారి లేదు, మెయిన్ డోర్ నుండి వెళ్దామంటే ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గన్ పట్టుకొని అక్కడే నిల్చొని ఉంటాడు. నేను ముందుకు వెళ్తే దొరికిపోతాను, ఏం చెయ్యాలి అని దాతి ఆలోచిస్తూ ఉంటుంది. మర్యాదగా వచ్చావా సరే, నేను 3 మెట్లు లెక్క పెట్టేలోపు వస్తేనే సరే, 1 2 3 అని శ్రీనివాస్ లెక్క పెట్టేస్తూ ఉంటాడు. సార్, వచ్చేసాను సార్ అని ఒక కానిస్టేబుల్ చాలా టెన్షన్ పడుతూ చెప్పడంతో ఎక్కడయ్యా అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాత్రి దయ్యంలాగా చీకట్లో ఉయ్యాలలో కూర్చుకొని ఊగుతూ ఉంటుంది. సార్, ఇలా అర్ధాంతంగా ప్రాణాలు పోయిన వాళ్ళు అర్ధరాత్రిలో ఇలా దయ్యంగా